నేను ఎదుగుతూ ఉన్నాను, కానీ నాలో ఫలాలు లేవు. నేను ఎదుగుతూ ఉన్నాను, నాలో ఒక మంచి ఫలము, పనికొచ్చే ఫలము నాలో ఒక్కటి కూడా లేదు. నేను ఇంకా దేవునికి దూరంగా ఉన్నానేమో, నేను ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నానేమో, ఇంకా నీ మాటలకు విరుద్ధంగా జీవిస్తున్నానేమో, నా విశ్వాస పరుదులు సరిగా లేదేమో అని పరీక్షించుకుంటున్నాడు భక్తుడు. కాబట్టి విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా మనం కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. గతంలో మనం ఎలాగ జీవించాం, ఇప్పుడు ఎలాగ జీవిస్తున్నాం, రాబోయే దినాల్లో ఎలా జీవించగలము, మనం ఎప్పుడైతే పరీక్ష చేసుకోగలమో మనం దేవుడితో కోల్పోయేటువంటి ఆ సంబంధాన్ని తిరిగి పెట్టుకోగలం. ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేకపోతే మనం దేవునికి చిన్న చిన్నగా దూరం అయిపోతా ఉంటాం. భక్తుడు అందుకే గతాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాడు. దేవాన్ని పరిచయం చేసేవాడే, నీ యొక్క మాటలు వినిపించేవాడే, నేను విశ్వాసనే అనేకుడికి బోధించేవాడే, కానీ విశ్వాసగా నేను ఎదుగుతున్నా కానీ నాలో ఇంకా ఫలాలు లేవు, ఇంకా నాలో ఏదో లోపం ఉంది.